రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంత్రి లోకేష్ ను దీవిస్తూ సన్మానించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనే ఒక లక్ష్యం కానీ స్వామివారితో ఒకసారి పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుతున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజల్ని కోరుకుంటూ, దేవుడు ఆశీస్సులు మాపై ఉండాలని ఆశిస్తూ 6 నిమిషాలు కష్టపడతాం, పని చేస్తాము. అందరూ తెలుపుకుంటూ మీ అందరూ తెలియజేసుకుంటాం.